హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతాను, మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి. ఫ్రెండ్స్, మరి ఇవాళ డేట్ వచ్చరికి ఏప్రిల్ 18 తారీఖు 2026 సంవత్సరం, అనగా శనివారం. మరి శనివారం కూడా మరి మార్కెట్ యార్డ్ అయితే కొన్ని చోట్ల వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు జరుగుతున్నాయి, ఎలా అంటే సరుకు స్టాక్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు. మరి ఏదేమైనా ఇవాళ మరి చాలా మంది డౌట్స్, అన్న మరి ఏందన్న తేజాలు 300 అవుతాయా, 200 అవుతాయా, 400 అవుతాయా, ఎంత అవుతాయి ఏంది అనేది ఎవరమో చెప్పలేమన్నా. కానీ పెరిగితే స్టార్ట్ అయ్యేది పెరిగిద్ది. ఎందుకంటే సరుకులు లేవు కదా, మీరే ఆలోచించుకోండి. పెరగడం అయితే పెరిగిద్ది, కానీ ఎంత పెరిగిద్ది, ఎంత ఎప్పుడు పెరిగిద్ది అనేది ఎవరము ఏది చెప్పలేము. ఏదైనా కానీ అయితే మాత్రం ఇవాళ జరుగుతున్న మార్కెట్ ప్రకారం చెప్పాలనుకుంటే సోమవారం బాగా జరిగింది, మంగళవారం సెలవు, బుధవారం హై రేట్లో తీసుకెళ్లారు, క్వాలిటీలు అడగల, ఏం అడగల. గురువారం శుక్రవారం కూడా అదే రేట్లు జరిగినాయి, కాకపోతే క్వాలిటీలు అడిగారు. మరి రేట్ ఏం తగ్గల, ఎందుకంటే క్వాలిటీ లేదు, సరుకులో క్వాలిటీ లేక స్లో అయ్యింది అంతేగాని సరుకు బాగుండి తక్కువ అడిగేది లేదు. అక్కడక్కడ కొన్ని చోట్ల 215 రూపాయలు తేజాలు జరిగినాయి. క్వాలిటీ ఉంటే 341 220, 25, 230 రూపాయలు వేశారు. నెంబర్ 5 220, 25, 235 కూడా నెంబర్ 5 కూడా జరిగినాయి అనమాట. మరి చాలా మంది ఎక్స్పోర్ట్లు వచ్చినాయా, మరి ఏంటి అనేది చాలా మంది అన్నారు. ఎక్స్పోర్ట్లు అయితే వచ్చినాయి, రోజుకి 40-50 కంటైనర్ల వరకు బయటికి వెళ్తున్నాయి. రోజుకి 1,50,000 సరుకు అమ్ముడుపోతుంది. మరి సరుకు అంత ఏడబోతుంది, దాదాపుగా చాలా సరుకు పైకి ఎక్స్పోర్ట్ పోతుంది. ఏదేమైనా వీడియో లాస్ట్ చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేసి జాయిన్ అవ్వండి, మన ఛానల్లో జాయిన్ అవ్వండి. నచ్చితే మాత్రం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి అన్న. ముందుగా మార్కెట్లోకి వచ్చేసరికి డీడీలు ఎక్కడ చూస్తున్నా డీడీలు వస్తున్నాయి, కానీ క్వాలిటీ లేవు. ఎందుకంటే లాస్ట్ కోత అయిపోయినాయి, పంట లాస్ట్ కోత కాబట్టి పెద్ద క్వాలిటీలు అయితే ఏమీ రావట్లే. అయినా 17, 18 నుంచి 20,000 దాకా వేస్తున్నారు. 22,000 దాకా కూడా బెస్ట్ రకాలు అయితే జరుగుతున్నాయి, మంచి క్వాలిటీ అయితే కాదు అంతే. అలాగనే మిమ్మల్ని అలా వాళ్ళు చెప్పేది మనం చెప్తున్నాం. వాళ్ళు అంటున్నారు డీడీలు వస్తున్నాయి, అచ్చనయ్య మాల్ అచ్చనయ్య, అయినా 22, 21, 20K అని అంటున్నారు. అంతే 20, 21, 22,000 దాకా ఉంది, సరుకు బాగానే జరుగుతుందని చెప్పుకుంటున్నారు, వింటున్నాం మనమైతే. ఈ 101 అండ్ సువర్ణ బ్యాడికి రకాలు వచ్చేసరికి ఇవి కూడా పెద్దగా క్వాలిటీలు తగ్గినాయి. అయినా ఇది కూడా 20,000 లోపే వేస్తున్నారు. అప్పుడే 20,000 లోపు ఉండేది మంచి రకాలు 19,000, 20,000. ఈ క్వాలిటీ తగ్గిపోయి అదే మార్కెట్ నడుస్తుంది వచ్చరికి. 273 మాత్రం 20, 22, 20.5, 23,000 దాకా 273 జరుగుతుందండి. కుబేర అయితే మాత్రం 18, 19, 20,000. అది కూడా మంచి క్వాలిటీలు అయితే కనబడలేదు. అబ్బా బాగున్నాయి అనేటట్టు లేవు. 6 ఉన్నాయండి. అబ్బా బాగున్నాయి అబ్బాయి అనేటట్టు ఉంటే 20,000, 20.5, 21. మరి అయితే గణేష్ 6, 20, 21 చెప్తున్నారు. ఒరిజినల్ 6, 18.5 నుంచి 18, 18.5 నుంచి 19, 19.5, 20,000. ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి. కాయలు కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ కలర్ఫుల్గా ఉన్న కాయలేమో ఆ రకంగా ఉన్నాయి. మరి నన్ను చాలా మంది అడుగుతారండి, డీలక్స్ పంపియండి, 1-2 బస్తాలు అంటారండి. సరే నేను పంపిస్తాను. డీలక్స్ చూసాము బాగున్నాయి. వాళ్ళ కాడికి వెళ్ళి విడిగా అమ్ముకునేసరికి ఆ లోపల మచ్చకాయలు ఏదో ఉంటాయి. మరి లోపల మనం చూడగా మనం ఏమైనా కావాలని పంపించాం కదండి, కావాలని పంపిము. అక్కడక్కడ మచ్చకాయలు ఉంటాయి. ఏమైనా రైతు గ్రేడింగ్ చేస్తారు, ఆ చెయ్యరు. ఆయన ఏమో కాయ బాగుంది ఎత్తి పంపిస్తారు. ఆ పార్టీ వాళ్ళే, పెద్ద పార్టీ వాళ్ళే అన్ని బస్తాలు కొన్నోళ్ళు అడగరు. ఈ విడిగా కొనేవాళ్ళు నన్ను ఏదో మోసం చేసిన అడిగా కొందరు అనుకుంటారు. అయితే ఒకటి, మనమైతే ఏం మోసం చేయట్లేదు. ఇక్కడ జరిగిన రేటు తీసుకొని వాళ్ళకి ఇచ్చేది పంపిస్తున్నాం. 2, 3, 5 బస్తాల వరకు అయితే మాత్రం అందులో మిస్టేక్ చేసుకోండి, అర్థం చేసుకోండి చాలు. ఓకే, మరి అది కాదు మెయిన్. ఇవి 6 రకాలు అయితే మాత్రం 180 నుంచి 200 దాకా జరుగుతున్నాయండి. గణేష్ 6, 20, 100 కూడా వేస్తున్నారు వచ్చరికి అయితే. నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా మంచి క్వాలిటీ లేదు, కనబడలేదు. ఇంత సైజులు వచ్చినా రంగు ఉన్నదంటే తెలపరు వస్తుంది. సరే రంగు బాగుంది తెలపలేదంటే నెమ్ములు తీసుకొస్తున్నారు. 19,000 కన్నా ఎక్కువ పోవట్లా మంచివి. లేదంటే 16.5, 17, 17.5 ఎక్కువ జరుగుతుంది క్లాసిక్ రకాలు అయితే మాత్రం ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే 341 బాగుంది, క్వాలిటీ బాగుంటే దేశవాళీ రకాలు 20,000 నుంచి 22, 22.5, 23 అయితే నేను చూడలేదు, కానీ 23 వేశారంట నేను శుక్రవారం అయితే మాత్రం. 22,000 దాకా పలుకుతూ ఉంది 341. 341 క్రాసింగ్లు వస్తున్నాయి. ఏది ఎనర్జీ 5, ఈ 279, ఈ క్వాలిటీలల్లా సైజు వచ్చిన వాళ్ళని 341 క్రాసింగ్ కింద 17, 18, 19,000 జరుగుతున్నాయండి. నెంబర్ 5 కూడా బాగున్నాయి. నెంబర్ 5 డీలక్స్ ఒరిజినల్ క్వాలిటీ వచ్చేసరికి అవి 20 నుంచి 22, 23.5 దాకా కూడా మరి నన్ను వీడియో పెట్టాను చూసారు కదా, ఆ రకాలు జరుగుతూ ఉన్నాయి. నాన్ డేట్ నెంబర్ 5 కూడా 20 నుంచి 22,000, 22.5 దాకా వేస్తున్నారు మంచి క్వాలిటీలలో కూడాను. ఏదైనా వాళ్ళు అడిగిందంట మంచి ప్యాకింగ్ కావాలి, అండ సైజు కావాలి, రంగు కావాలి, అప్పుడు వాళ్ళు మంచి రేటుకి వేస్తున్నారు. మీరు నీళ్ళు కొట్టు తెచ్చిన కాయలు అయితే పెద్దగా అడగడం లేదు ఏదైనా కానీ అయితే మాత్రం అయితే.
మరి ఈ రకాలలో ఒక ఎత్తు, తేజ ఒక ఎత్తు అండి. తేజకి అందరూ అడుగుతున్నారు ఇంకా 300 అవుద్దా 400 అవుతుంది, ఎవరు ఏం చెప్పగలమండి. అయితే అవుద్ది అంటున్నారు అందరూ. ఏదేమైనా 25,000 అవుద్ది పక్కాకి. ఇప్పుడు కాకపోయినా మే నెల సెలవుల్లో అవుద్ది. మే నెల సెలవులు అవ్వకపోయినా కానీ 10 నెలల దాకా కొత్త సరుకు రాదు. ఈ ఉన్న సరుకుని కొంచెం కొంచెం నడుస్తూ ఉండిద్ది. ఎందుకంటే కాయలు లేవు కదా, మీకే తెలుసు కదా. నేను చెప్పిన మళ్ళీ పట్టుకొని మీరు నన్ను ఏలాడి పలానోడు చెప్పాడని అంతే బాగోదు. నేనేమో మంచి మంచి రేట్లు వేసి నేను వీడియో పెడతాను. అది తీసుకెళ్ళి మీరేం పలానా కొట్లో మీ ఓనర్కి ఏమో పలానా అబ్బాయి రేట్ ఎక్కువ వేశారని చెప్పారు, మీరేం తక్కువ వేశారంటే. మరి తేజాలు 16, 17, 18,000 కూడా జరుగుతున్నాయి క్వాలిటీలు. మరి క్వాలిటీలు బట్టి రేట్ అండి. 99% యాడ్లో ఎవరు కూడా ఓనరు రైతుని మోసం చేయాలని చూడరు. తెలుసుకోండి, అది ఒకటి. మోసం చేయాలని చూడరు. ఏసిన రేటు చెప్పితే ఏసిన రేటు నీకు అప్పు చెప్పమనుకో, నువ్వు నలుగురు చెప్తావు పలానా సేటు మంచి చూడరు అబ్బాయి, ఏసిన రేటుకి మనకి డబ్బులు ఎత్తున్నాడు మంచిగా నిజం అంతే. ఇంకో నలుగురు రావాలి కదా, నలుగురు రావాలని చూస్తారు ఏ ఓనర్ అయినా కానీ. ఇంకొకటి రాకూడదు రెండోసారి అయినా చూడరు. అందుకనే మీకు అమ్మిన రేటుకి మీకు ఎప్పుడైనా అప్పు చెప్తారు, అదొకటి ఆలోచించుకోండి. కాయ బాగుండాలి కానీ మీ సరుకు మీకు ఎప్పటికైనా అప్పు చెప్తారు. ఏదన్నా ప్యాకింగ్ అయి ఉండాలి కానీ మన డబ్బులు మనకి ఎవరు కూడా ఇస్తారు, ఎవరు కూడా మోసం చేయలేని చూడదు. ఒక్కటి అర్థం చేసుకోండి. ఏదైనా కానీ అయితే ఏం లేదు. ఈ వీడియో తీయడం గల కారణం ఏంటంటే గ్యాస్ అయిపోయి వేరే వాళ్ళ ఆటో కోసం గ్యాస్కి లైన్లో నిలబడ్డాం. పొద్దున్న చేయడం వల్ల ఇంకా లైన్లో క్లియర్ అవ్వలేదు, అందుకని ఆటోలు తీయాల్సి వస్తుంది ఈ వీడియో అయితే. ఇప్పుడు స్టార్టింగ్లో పెట్టినవి ఏసీ కాయలు ఎందుకు ఏసీ కాయలు కొంటున్నారు అనుకున్నా, ఇప్పుడు తెచ్చిన వాటిలో క్వాలిటీ లేక అప్పుడు క్వాలిటీ బాగున్నాయి కాబట్టి కొంటున్నారు. డ్రై ప్యాకింగ్ కావాలా. ఇప్పుడు కొన్ని కూడా 90% ఏసీలు పెడతానికి మంచి ప్యాకింగ్ అడుగుతున్నారు. నెమ్ములు పాలాలు ఉంటే తక్కువ అడుగుతున్నారు. మంచి క్వాలిటీలలో ఏమైనా ఉంటే 200 నుంచి 205, 10 డిమాండ్గా జరుగుతున్నాయి. ఇంకా బాగుంటే 12, 13, 215 దాకా వేస్తున్నారు. ఏసీ సరుకు పోయిన సంవత్సరం సరుకు అయితే మాత్రం దాదాపుగా 18, 19,000 నుండి కూడా జరుగుతుంది. ఎందుకంటే తెలప రంగులు వస్తున్నాయి కదా, దాన్ని బట్టి 20,000, 21,000 దాకా వేస్తున్నారు. ఈ సంవత్సరం సరుకు జనవరి, ఫిబ్రవరిలో పెట్టింది అయితే మాత్రం 22,000 దాకా కనబడుతుంది ప్రెసిడెంట్ మార్కెట్ అయితే. మరి అంత పైన అయితే మనమైతే చూడలేదు ఏదైనా కానీ. నెక్స్ట్ అలాగే సూపర్ 10 T34 రకాలు కూడా 20 నుంచి 22, 23,000 దాకా మంచి రకాలు వేస్తున్నారండి. నీళ్లు కొట్టి తెచ్చినవి ఈ నెమ్ములు పాలాలు అయితే మాత్రం 16, 17, 18,000 ఈ రకాలల్లా మీకు ఎక్కువ ఇవే జరుగుతున్నాయి మార్కెట్లోనైతే మాత్రం. డ్రై ఉండాలా. ఏసీ రకాలు పోయిన సంవత్సరం ఎట్లా అంత ముందు ఎట్లా అని మీరు అనుకోవచ్చు. ఏ సంవత్సరం అయినా కానీ క్వాలిటీ బాగుంటే 18 నుంచి 20, 22,000 దాకా అవి కూడా జరుగుతున్నాయి మార్కెట్లో. ఇలా నెక్స్ట్ అలాగే సారుక్ తేజ కూడా 17,000 నుంచి జరుగుతుంది మార్కెట్. 16, 17, 18,000 డిమాండ్ మార్కెట్. బెస్ట్లు ఉంటే 19,000, డీలక్స్ వచ్చరికి 19,500, 20,000 వేస్తున్నారు. 26 మరి 210, 12, 13 వదిలేసి లేదు నిన్న మార్కెట్లో క్వాలిటీ లేక 10 రూపాయలు దాకా వేశారు. 210 ఎక్కువగా 17.5, 18, 18.5లో డిమాండ్గా 26 జరుగుతున్నాయి. ఎందుకంటే పాలాలు ముద్దలు తీసుకొస్తున్నారు అనమాట. ఎల్లో చిల్లి అంటే ఎల్లో గోల్డ్ మిర్చి కూడా మార్కెట్లో 18, 20, 22,000 డిమాండ్ మార్కెట్. ఇంకా క్వాలిటీలు బాగుంటే 23, 24,000 దాకా వేస్తున్నారు. కడ్డీ అండ్ డబ్బీ బ్యాడ్కి మార్కెట్లో మరి ఈ మధ్యనే తెలుసుకున్న 2-3 షాపులకు వస్తున్నాయి. 45,000 కొందరు అమ్ముతున్నారు, 50,000 కొందరు అమ్ముతున్నారు. క్వాలిటీని బట్టి అమ్ముతున్నారు తమ్ముడు. ఎక్కువ 40,000 నుంచి 50,000 లోపే జరుగుతున్నాయి. అంత పైన జరిగే క్వాలిటీలు అయితే రావడం లేదు గుంటూరు అని చెప్పారు కొంతమంది అయితే. ఓకే, నెక్స్ట్ అలాగే మాత్రం ఎక్కువైతే టాప్ గన్ మిర్చి ఆర్మూర్లు కలిసి ఇవి కూడా 18, 19, 20 డిమాండ్ మార్కెట్. డ్రై క్వాలిటీ డీలక్స్ ఇంకా బాగుంటే ఒక 500 అటుగా జరుగుతుంది. స్టార్టింగ్ ప్రైస్ 16, 17, 18,000 కూడా ఎక్కువగా జరుగుతుందండి. గుంటూరు 100 మిర్చి వచ్చేసరికి కూడా మార్కెట్ యాడికి తక్కువ క్వాలిటీలు అయితే అయినాయి. అవి కూడా 16 నుంచి 18,000 డిమాండ్ మార్కెట్. అంత పైన మంచి క్వాలిటీ అయితే కనబడలేదు వాటిల్లో. బుల్లెట్లు బంగారం వేస్తున్నారు 20,500, 21,000 దాకా డీలక్స్ సూపర్ క్వాలిటీ. లేదంటే అవి 19,000, 18,000 డిమాండ్. మీడియాలు 16,000 నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. బుల్లెట్లు కూడా 16 నుంచి 18 జనరల్ మార్కెట్. రంగులు ఉంటే సైజు ఉంటే 18.5, 19 బెస్ట్లు. డీలక్స్ 19.5, 20,000 దాకా జరుగుతానండి. ఇట్లా ఈ క్వాలిటీలల్లా మరి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కొత్తగా వచ్చినవి, పాతవి ఏం కాదు, ఇవే రన్నింగ్లో నడుస్తున్నాయి. కాకపోతే 4వ నెల ఎండింగ్ అయిపోయింది. ఇంకా వస్తే తిప్పి కొడితే ఒక 3 వారాలు సరుకు వస్తుంది కాబట్టి కొద్ది డిమాండ్గా అడవిడిగా కొంటున్నారు. ఎక్స్పోర్ట్ ఆర్డర్లు కానీ ఏమో రోజుకి 40-50 బళ్ళు బయటికి పోతున్నాయి. తాళ్ళు రకాలు ఇచ్చారు కూడా తేజాలు కాదు, ప్రతి ఒక్క క్వాలిటీ స్టార్టింగ్ ముద్దలు నెమ్ములు ఇవన్నీ 10,000 నుంచి 13,000 వేస్తున్నారు. ప్రతి ఒక్క క్వాలిటీ తాళ్ళు కూడా ముద్దలు పాలాలు 10,000 నుంచి 13,000. డ్రై ఉంటే 13.5, 14. మరి రంగులు కలగలుపులు ఎక్కువ ఉంటే 14.5, 15,000 వేస్తున్నారు. తేజాలు అయితే మాత్రం 15.5 కూడా వేస్తున్నారు. రంగులు ఎక్కువ ఉంటే 16,000 దాకా జరుగుతున్నాయి. బ్యాడిగీలు ఒక్క 334 అండ్ సూపర్ 10 తాలే 10,000 to 12.5, 13, 13.5. ఇంకా బాగుంటే 14,000 దాకా వేస్తున్నారు. మిగతావన్నీ స్టడీ మార్కెట్ జరుగుతున్నాయి. ఏ డౌట్స్ ఉన్న కామెంట్స్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.